బండి సంజయ్ గారు ఏమన్నారంటే, అదే చెప్పినా కదా, బండి సంజయ్ గారు ఏమన్నారంటే రాహుల్ గాంధీ గారిని ఏ కుటుంబం, ఆయన ఏం కులం అని అన్నాడు. అదేంటి ఇది? ఆయన ఏం అడిగిండు ఐడియా ఉందా నీకు? ఆయన ఏం అడిగిండు ఐడియా ఉందా? ఏం అడిగిండు చెప్పు. ఏ కులము, కులం అని అడిగిండా బాబు? ఓకే, కులము గురించి అడిగిండు కదా. ఆయన కులము, రాహుల్ గాంధీ కులం గురించి బండి సంజయ్ అడిగితే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారి కులము బ్రాహ్మణ కులము, బ్రాహ్మణులు అంటే హిందువులే కదా. ఏమైనా కన్ఫ్యూజన్ అవునా? దీనికి చెప్పును. రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణుడు, వారి కుటుంబం బ్రాహ్మణ కులము, బ్రాహ్మణులు అంటే హిందువులే కదా అని అన్నా. ఓకే, ఇంకా వేరే ప్రశ్నలు ఏమైనా ఉంటాయి? అవును, అందుకే ఇంకో మాట కూడా అన్న నేను. ఆ కుటుంబం స్వాతంత్రం కంటే ముందు ఇందిరాగాంధీ గారు అంటే ఇందిరాగాంధీ గారు మ్యారేజ్ కాకముందే వాళ్ళ భర్త స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం వారు చేస్తున్న దాన్ని బట్టి మహాత్మా గాంధీ గారు దేశ ప్రజలు ఆయన గాంధీ అని పిలవడం జరిగింది. విన్నారా? ఇప్పుడు పేరు చేంజ్ కాదు, పేరు ఎక్కడ కూడా చేంజ్ కాదు. ఎక్కడ కూడా ఇందిరాగాంధీ గారు కూడా కులం క్లెయిమ్ చేయలే. వాళ్ళకి ఏం అవసరము? వాళ్ళు లక్షల కోట్ల ఆస్తులలో పుట్టిన వాళ్ళు కదా. రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అవసరం లేదు. ఆ డీటెయిల్కు నువ్వు అడిగే ప్రశ్నకు కొంత డీటెయిల్గా పోవాలంటే 1-to-1 ఇస్తాను నీకు ఇంటర్వ్యూ. నేనేమంటున్నానంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే ఆలోచన వేరు, వీళ్ళు అర్థం చేసుకునే ఆలోచన వేరు. ఆయన జనరలైజ్ చేసి మాట్లాడిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనరలైజ్ చేసి మాట్లాడిండు. దాన్ని వీళ్ళు ఏం చేసిర్రు, ఇది ఏదో వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందేమో అని వాళ్ళు డైవర్షన్ చేయడానికి బీజేపీ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి వీలైనంత వరకు ఏ రాజకీయ పార్టీ అయినా ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే దాన్ని ఎట్లా వక్రీకరించాలి, రాజకీయంగా ఎట్లా వాళ్ళని ఇరికాటంలో పెట్టాలని ఏ అపోజిషన్ పార్టీ అయినా చూస్తుంది. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ఆలోచన పాజిటివ్ లైన్లో మాట్లాడిండు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు దాన్ని నెగిటివ్గా తీసుకొని దాన్ని వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుతున్నారు అని నాకు అనిపిస్తున్నది. కాబట్టి నేను ఇంత వివరణ ఎందుకు ఇచ్చిన అంటే, వాస్తవానికి కూడా ఆయన స్పెసిఫిక్గా కోడ్ చేసిండు బండి సంజయ్ గారు. రాహుల్ గాంధీ గారిది ఏ కులము అని వారు కోడ్ చేసిండు. రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణులు అని, బ్రాహ్మణులు అంటే మన హిందువులే కదా. మీకేమైనా డౌట్ ఉందా? అట్లేమన్నా లేదు కదా. బ్రాహ్మణులు అంటే హిందువులు. ఈయన రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణులు. మరి వీళ్ళ నాయన రాజీవ్ గాంధీ గారు అంటే వాళ్ళ కుటుంబం అంతా బ్రాహ్మణులే కదా. ఇంకా బ్రాహ్మణులు హిందువులు అనేది నేను వారికి చాలా స్పష్టంగా చేసిన. కాబట్టి ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము ఎప్పుడు కూడా వాళ్ళు క్యాస్ట్ని క్లెయిమ్ చేయలేదు. వాళ్ళు చేయరు. వాళ్ళు క్యాస్ట్ని ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు. వాళ్ళకు అవసరం కూడా లేదు. వాళ్లకు దేశ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితుల మీద వాళ్ళ పరిపాలన,
వాళ్ళ ప్రజల కోసమే ఆ కుటుంబం అనేదే మనం ఇంత పెద్ద ఈ 76, 77, 77 సంవత్సరంలో మనం సుదీర్ఘంగా మన చరిత్ర కానీ మనం చూసిన కాడికి మన కళ్ళ ముందే కదా. ఆ రోజు ఇందిరాగాంధీ గారిని చంపింది కూడా మన కళ్ళ, మనం చిన్నపిల్లలం ఉన్నప్పుడే మనం చూసినాము. రాజీవ్ గాంధీ గారిని చంపినప్పుడు మనం చూసినాము. ఈ చరిత్ర ఆ కుటుంబానికే ఉంది కదా. దేశ ప్రజలు, పరిపాలన, ఆత్మ బలిదానాలు, ఈ చరిత్ర ఎవరికి ఉంది? ఒక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కుటుంబానికే ఉంది కదా. పోనీ ఈ చరిత్ర పోనీ బండి సంజయ్ గారు ఏమైనా చెప్పగలుగుతారా? అందుకే మీరు మళ్ళీ మీరు పుస్తకాలు చదువుకోండి, హిస్టరీ చదవండి. బండి సంజయ్ గారు, మీరు మళ్ళీ ఒకసారి ఇది మాట్లాడినా దానికి మీకు మాట విలువ ఉండదు. మళ్ళీ మీరు రాహుల్ గాంధీ గారు కులమేంది, ఆయన మతం ఏందని బండి సంజయ్ గారు మళ్ళీ మాట్లాడినా దానికి మీ మాటకు వాల్యూ ఉండదు. మీ వాల్యూ మీరే తీసుకోవద్దు. మేము బలంగా మీతో వాదించగలుగుతాము. అలాంటి చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానికి ఉన్నది.